మీరు నీతి చెప్పాలా, మేము వినాలా? రైట్. సునీత గారు నమస్తే అండి. నమస్తే మేడం. సునీత గారు, ఏంటి కాంగ్రెస్ కూడా మీ పైన వాదన చేస్తోంది, అసలు ఎరువులు ఇవ్వట్లేదు, కేంద్రం నుంచి ఆ ఫాల్ట్ ఉంది అని చెప్పి మీరు ఎందుకు వేధిస్తున్నారు, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు? మరోవైపు కేసీఆర్, రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందాలు చేసుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మాట్లాడుతున్నారు కదా, ఎవరితో చీకటి ఒప్పందం చేసుకున్నారు? ఒకటి మేడం, మీరు ఫస్ట్ అడిగిన దానికి సమాధానం, చీకటి ఒప్పందాలు మాకు మాకు ఉన్నది ఏంటి అంటే మేడం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి నేను కక్ష సాధించను, నేను చర్యలు తీసుకోను అని చెప్తున్నాడు. అక్కడ కళ్ళకు కట్టినట్టుగా మనకు టెలిఫోన్ ట్యాపింగ్ ఆయన సొంతంగా నా ఇంటి దగ్గరే ఎక్స్చేంజ్ పెట్టి మరి ట్యాపింగ్ చేసిండు, నా భార్య బిడ్డలు అని చెప్పి ఓ గగ్గోలు పెట్టిండు. స్వయంగా ఇప్పుడు కేసీఆర్ గారు కుమార్తె చెప్తున్నారు టెలిఫోన్ ట్యాపింగ్ నాయన సొంత అల్లు అంటే నువ్వు సొంత అల్లుంది కూడా ట్యాపింగ్ చేసినంత నీచానికి ఎందుకు దిగజారినావు అంటే అల్లుడు ఎవరికైతారు మేడం? మేడం మీరు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దు మేడం, దయచేసి. మీరు ట్యాపింగ్ విషయంలో మీకు వాస్తవాలు తెలియకుండా మాట్లాడొద్దు. ఎవరు చెప్పారండి ట్యాపింగ్ విషయాలు బయటకు ఎక్కడ వచ్చినాయి చెప్పండి? ఎవరు చెప్పారు మీకు? కాదు కాదు, మీకు ఎక్కడి నుంచి సమాచారం వచ్చింది? ట్యాపింగ్ అంటున్నారు కదా, ఎక్కడి నుంచి వచ్చింది మీకు సమాచారం? ఎక్కడి నుంచి వచ్చింది? సొంత అల్లుడిది చేశారు, సొంత కూతురుది చేశారు అని చెప్పేసి ఇంత మాట్లాడితే ఎట్లా కరెక్ట్ అవుతుంది చెప్పండి? ఏ విధంగా కరెక్ట్ అవుతుంది? అట్లా మధ్యలో కాదు మేడం, మీరు వాస్తవం మాట్లాడండి. మీకు ఎవరిచ్చిండ్రు చెప్పండి? ట్యాపింగ్ సమాచారం ఎవరిచ్చిండ్రు? ఎవరి ట్యాపింగ్ జరిగింది చెప్పండి, చెప్పి మాట్లాడండి. మీరు ఏమైనా మాట్లాడండి. మీకు అధికారికంగా అసలు రిపోర్టే బయటకు రాలేదు, అసలు ఏం జరిగిందో తెలియదు, మీరు ఎట్లా చెప్తారు జరిగిందని? ఎవరిచ్చారు మీకు రిపోర్ట్? అధికారిక రిపోర్ట్ మీకు ఎవరిచ్చారు చెప్పండి? ఎవరిచ్చారు చెప్పండి? ఆమె కూడా అడుగుతున్నా నేను, మీరు మీ తరఫున నేను ఆమె కూడా అడుగుతున్నా, ఎవరిచ్చిండ్రు ఆమెకు అఫీషియల్ రిపోర్ట్? ఎవరిచ్చిండ్రు? కోర్టులో కేసు ఉంది, నిర్ధారణ కాలేదు, దర్యాప్తు జరుగుతా ఉంది, వాస్తవాలు ఏందో బయటకు రాలేదు. మీకెవరిచ్చిండ్రు ఫలానా వాళ్ళది ట్యాపింగ్ జరిగిందని ఎవరు చెప్పిండ్రు మీకు? ఎవరు చెప్పారు చెప్పండి? ఎవరు చెప్పారు మీకు? అధికార రిపోర్ట్ ఎక్కడ కూడా రాలేదు బయటకి, ఫలానా వాళ్ళది ట్యాపింగ్ జరిగిందని మీకు ఎవరు చెప్పారు చెప్పండి? ఎవరిది ట్యాపింగ్ జరిగిందని మీకు వచ్చింది సమాచారం? మీకు ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ అధికారైనా బయట పెట్టిందా? ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులందరినీ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? అది వాళ్ళకి అడగండి. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ రాకన్నా ముందు అయ్యిందని మీరు ఎట్లా చెప్తారు? అయ్యిందో లేదో మీకు ఎట్లా తెలుస్తుంది? అయ్యిందో లేదో ఎట్లా తెలుస్తుంది చెప్పండి మేడం? వాస్తవమే ఏంది? డిబేట్ కాకపోతే ఏంది? మీరు వాస్తవ విషయాలు కాకుండా అవాస్తవాలని చెప్పుకుంటూ పోతే వినుకుంటూ కూర్చోాలా? అదే మేడం, ఆమెకి ఎవరు చెప్పిండ్రు? ఆమెకి ఎవరు చెప్పిర్రు? మాట్లాడియండి. ఆమెకి ఎవరు చెప్పిండ్రు? ఆమెకి ఎవరు చెప్పిండ్రు చెప్పండి? బయటికి ఎలా మాట్లాడుతుంది గౌతమ్ గారు? బయటికి ఎలా మాట్లాడుతుంది? ఆమెకు ఎటువంటి సమాచారం లేకుండా, అధికారికంగా ఎటువంటి దర్యాప్తు విషయాలు తెలియకుండా ఏ విధంగా మాట్లాడతారు? నిజంగా బయటకు వచ్చినాయి అనుకో మేము కూడా చెప్తాం, తప్పు ఒప్పుడు లేదు, ఎక్కడ లేదు. కవిత గారు కూడా మాట్లాడారు కదా ఈ విషయం గురించి. కవిత గారు ఏమన్నా దర్యాప్తు అధికారి? కవిత గారు ఏమన్నా దర్యాప్తు అధికారి? అలాగానే ఒక ఆరోపణ చేసే మనిషి, ఆరోపణ చేయడానికి ఒక శాంటిటీ ఉండాలి కదా. శాంటిటీ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? మీకు నిజంగానే అధికారికంగా ఒక లెక్క వచ్చింది అనుకోండి, మీరు ఆరోపణ చేయండి, తప్పేం లేదు. ఇప్పుడు కాళేశ్వరం మీద వాళ్ళకి ఎలిగేషన్ చేశారు మేడం, 2 పిల్లర్లు గురి, వాస్తవం, మేము కూడా అంగీకరిస్తున్నాం, చెప్తున్నాం కదా. మీరు అధికారిక లెక్కలు లేకుండా మీరు ట్యాపింగ్ జరిగింది ఇంకోటి జరిగింది ఎట్లా? సునీత గారికి అవకాశం ఇద్దాం. సునీత గారు, సునీత గారు, మీ దమ్ము ధైర్యం ఉంటాయి. ఈడ అరసుడు కాదు, డిబేట్లలో అరసుడు కాదు. నీ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని కవితకు సమాధానం చెప్పమని, నీ దగ్గర ఏమో ఆధారాలు ఉన్నాయో బయట పెట్టు. బయట పెట్టకుండా మాట్లాడితే 4 తంతామని చెప్పమనండి ఆమె తండ్రిని, ఆమె అన్నని. నువ్వేంటి మధ్యలో మాట్లాడేది? రైట్ రైట్. సునీత గారు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ వస్తాం. అడుగుతా, కవిత గారిని అడుగుతా, వాస్తవ విషయాలు తెలియకుండా ఎందుకు మాట్లాడతారని అడుగుతా, తప్పేముంది? మీరు నిజంగా మీ దగ్గర రిపోర్ట్ ఉంటే చూపెట్టండి, ఏమైనా అధికారికంగా ఏమైనా ఉంటే చూపెట్టండి, ఫలానా వాళ్ళది ట్యాపింగ్ జరిగిందని చూపెట్టండి. ఎక్కడి నుంచి వచ్చింది మీకు రిపోర్టు? మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కవిత గారికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కాంగ్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చింది రిపోర్ట్? ఎక్కడి నుంచి వచ్చింది? బ్రేక్ తీసుకొని వస్తాను. బ్రేక్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.